జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కారు కింద పడిపోతే అది గ్రాఫిక్స్ అది ఇదని రోజా మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? రోజా జీవితమే గ్రాఫిక్స్. ఇంకేం రోజా కోసం మనం ఏం మాట్లాడతాం? గ్రాఫిక్స్ అంటే డ్రోన్స్ ఏమైనాయి, సీసీ కెమెరాలు ఏమైనాయి అంటే మంచి చేసినప్పుడు కూడా గ్రాఫిక్సే కదా. ఆ మంచి జరుగుతున్నప్పుడు కూడా గ్రాఫిక్సేనా? జగన్మోహన్ రెడ్డి రాకపోవడం కూడా గ్రాఫిక్స్, అక్కడ రాలేదని చెప్పి కూడా చెప్పుద్ది, అది కూడా గ్రాఫిక్సే అని ఒప్పుకుంటే ఈ తొక్కడం గ్రాఫిక్స్ అని మనం ఒప్పుకుందాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి రాలేదని ఇది గ్రాఫిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డిని చూపించారని అది కూడా చెప్పమను. అప్పుడు కారు కింద పడలేదని మనం కూడా ఇది గ్రాఫిక్స్ అని చెప్తాం. అంటే అమ్మటి రాంబాబు మాట్లాడుతూ మా కార్యకర్త అదొక చనిపోయాడు అని మాట్లాడుతున్నాడు. అంటే మా కార్యకర్త అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఏళ్ళోళ్లే, అదే కదా. చంపేసిన వాళ్ళు అందరినీ ఏళ్ళోళ్ళే, జైల్లో పెట్టిన వాళ్ళందరూ ఏళ్ళోళ్లే. ఇప్పుడు మారిపోయి భయపడిపోయి వెళ్ళిపోవాలి. ఈయన మాట అదే కదా. ఆయనకి ఇంకా అంటారు చూడండి, వరుస వాయ ఏం తెలియని మనిషి. వాళ్ళ కూతుళ్ళే, అంబటి రాంబాబు కూతుళ్ళే మా నాన్నని చెప్పుకోవడం సిగ్గేస్తుందని చెప్పారు. ఇంక మనం ఏం చెప్తాం ఆయన కోసం? ఆయన కన్న కూతుళ్ళే ఆయన మేము డాడీ అని అనలేమని చెప్పారు చివరికి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం పల్నాడు వెళ్ళినప్పుడు కొంతమంది ప్లగ్ కార్డ్స్ పట్టుకున్నారు. దాన్ని కొంచెం మంది రప్ప రప్ప అని, అది పాపం వాళ్ళకి అర్థం ఏంటో తెలియదు. కాకపోతే పట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇచ్చే ప్యాకెట్లకి, వీళ్ళు ఇచ్చే అదే ఏమన్నా అనుకోండి, అలాంటి వాటికి వాళ్ళు పట్టేసుకున్నారు అంతే. ఈ కర్ర అర్థం ఏంటో, ఈ ప్లకార్డ్ అర్థం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు చెప్పాలంటే. 2029లో మేము అధికారులతో పొట్టేలు నరికినట్టు, గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప రప్ప ఎవరిని నరుకుతాడండి వీడు? ఆల్రెడీ చిన్న నరికి ఇప్పుడు ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. అది దాని జరుగుద్దా పరిసరం? చిన్న నరికేయడని చెప్పేసి వాళ్ళ చెల్లె చెప్తుంది. దాని నుంచి చూడండి 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 అని. మరి ఎవరు కాపాడుతున్నారా అని కాపాడుకుంటూ వచ్చారు. ఎవరిని నరికినా సరిపోతాడు? 5 సంవత్సరాలు చేశాడు కదా. ఏం చేశాడు? జైల్లో పెట్టాడు, వచ్చారు. జైల్లో పెట్టాడు, ప్రూవ్ చేయలేదు, వచ్చేసారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాడు. ఏ ప్రూఫ్ చేయలేకపోయాడు, వచ్చేసాడు. ఇంకేం రప్ప రప్ప అంటే భయపడేది ఎవరండి? ఇప్పుడు ఒకటండి, ఎవరుని పాలిటిక్స్ భయపడే జనాలు ఎవ్వరు లేరు. అందరికీ తెలిసిపోతుంది, అందరికి అన్ని విషయాలు తెలిసింది. అంటే ఇప్పుడు పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఇదని మాట్లాడతారు. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుందని ప్లగ్ కార్డ్స్ పెట్టుకోవడం కరెక్ట్ అంటారు అసలు? రాజారెడ్డి రాజ్యాంగం కూడా వాళ్ళు అమలు చేయొచ్చు, జగన్ రెడ్డి రాజ్యాంగం అమలు చేయొచ్చు, రాజశేఖర రెడ్డి రాజ్యాంగం అమలు చేయొచ్చు, కాదని మేము అనట్లేదు. కానీ దానికి జనాలు, ప్రజలు సిద్ధంగా అయితే లేరు. అన్ని రాజ్యాంగాలని విరుద్ధంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇంక నువ్వు మానుకుని ఇలాంటి తప్పుడు ప్రచారం అంతా మానుకుని మనిషిలాగా మాట్లాడి, అసలు నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ ఎందుకు ఇంతలా స్థాయి పడిపోయాను, నేను ఇంకా మాట్లాడుతున్నాను ఏంటని కొంచెం నువ్వు ఎవరినన్నా మంచి నీకు చెప్పేవాళ్ళని, మంచి సలహాదారుని పెట్టుకుని అదంతా మార్చుకుని ఓ గంగలో ములిగితే శుద్ధి ఎలాగవుతామో అలా ములిగి నేనేం తప్పు చేస్తున్నాను, చెల్లికి నచ్చట్లేదు, తల్లికి నచ్చట్లేదు, ఎవరికి నచ్చకుండా పోయాను, ప్రజలకు నచ్చలేదు, 11 గంటలు పడేశారు, 150 ఎక్కడ, 11 ఎక్కడ, ఏం తప్పు చేశాను, నేను ఎన్ని పథకాలు ఇచ్చాను అనుకుంటున్నాను నేను. అయితే నేను చేసింది తప్ప అని ఇప్పటికైనా అర్థం చేసుకో. అదేంటి పోలీసు యూనిఫామ్ తిట్టావు మొన్న, వాళ్ళని ఏదో పెద్ద పెద్ద బూతులు మాట్లాడావు, ఇప్పుడేమో నరికేస్తానంటున్నావు జనాల్ని. ఇంకెవరైనా చెంత చేరతారా నీకు? నువ్వు చెప్పేది ఏంటి? ఇంతకంటే మంచి పరిపాలన అందిస్తానని చెప్తే ఇంకా నువ్వేమన్నా పట్టుకొస్తే ఇది చేస్తాను అది చేస్తానని ఒకవేళ నమ్మి వస్తారేమో. నేను నరికేస్తాను, నేను పొడిచేస్తాను, నేను తొక్కేస్తాను, నాకు అడ్డొచ్చిన వాళ్ళు తొక్కుకుంటా పోతానని చూపిస్తున్నావు. ఈ సినిమా ఏం చూసి నిన్నే ఇష్టపడతారు చెప్పు? ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది, పరిపాలన ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, ప్రజల్లోకి వెళ్ళాలి అని మాట్లాడుతున్నారు వైసీపీ. ఏమండి, ఈ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని అమలు చేసేసినట్టేనండి. రేపు ఆగస్టు 15తో కంప్లీట్ అయిపోతున్నాయండి. ఇంకా ఇవ్వలేని రోడ్లు వేస్తామని వాళ్ళు చెప్పలేదు. రోడ్లు నీకు ఉయ్యాలూపు చూపించారు తప్ప నువ్వు నీ ప్రభుత్వం ఎలాగ ఉందని మేము వేస్తామని వాళ్ళు చెప్పలేదు. భవిష్యత్తు గ్యారంటీ బాబు సూర్టీలో లేదు. గ్యాస్ బండ్లు అని చెప్పారు, ఇచ్చారు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, వేసారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ అన్నారు, పెట్టారు. ఇప్పుడు తల్లికి వందనం అనేసి పెడుతున్నారు. రేపు ఆగస్టుకి బస్సు అన్నారు, బస్సు పెట్టేస్తున్నారు. ఇంకేం మిగిలిపోయిందండి వాళ్ళు ఇచ్చిన పథకంలో? 1 సంవత్సరంలోనే మీకు అన్ని చేసేస్తే నువ్వు కనీసం ఫస్ట్ రోజే 250 అని పెట్టావు, 3000 చేస్తున్నానని తిరిగావు, మందు తీసేస్తున్నానని తిరిగావు, దాన్ని మొత్తం ఏర్లై పారించావు, వీధికి వీధికి కొట్టి పెట్టేసావు. గుడి చూడలేదు, బడి చూడలేదు. నువ్వు బడి టీచర్స్ ని తీసుకెళ్ళి అక్కడ పెట్టావు. అన్ని రకాలుగా పెట్టుకొచ్చావు నాయన. నీదంతా చూసారు. పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు పాఠం చెప్పినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది మంచిది కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచిది అనేసి పిల్లోడిని అడిగినా చెప్తారు. ఇంక మమ్మల్ని అడగక్కర్లా. జగన్మోహన్ రెడ్డి పల్నాడు వెళ్ళి పర్యటన వెళ్తే అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలు
ఫ్లిక్కర్స్ పట్టుకుని 2029 మేము వస్తే హోటల్ నరికినారు ఒక్కొక్కరు రప్ప అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సినిమా డైలాగ్ అంటే తప్పేముంది, ఆయన బాధలో ఉన్నాడు అన్నాడేమో అని మాట్లాడడం కరెక్టేనంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఆయనకి స్మూత్గా ఉండే కార్యకర్తలు కాకుండా కొద్దిగా హార్డ్గా ఉండే కార్యకర్తలనే పోగేసుకుందామనే ఉద్దేశంలో భాగంగా ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళని, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని, ఈ డైలాగులు, సినిమా డైలాగులు, రౌడీజం చేసే వాళ్ళందరినీ పోగేసుకుంటే నెక్స్ట్ పరిపాలన ఏం చేద్దాము, వాళ్ళకన్నా మంచిగా చేద్దామా, నేను 2.0 వస్తే ఇలా చేద్దాం, మేము ఇలా చేసి మీకు వాళ్ళకంటే మంచి ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పడము పోయి మేము వస్తే వాడిని నరికేస్తాం, వీడిని అందు చూస్తాం, రప్పాలాడిస్తాం, సినిమా డైలాగులు చెప్పడానికి బాగుంటాయి, ఆచరణలో అవి అమలు కావు. కానీ ఆ విధానం మర్చిపోయి ఇప్పటికి చేసిన పని వల్లనే గతం అంతా 19 to 24 చేసిన పని అదే. మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కడప రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆ కడపలో ఉన్న అమలు చేసినంతా స్టేట్ మొత్తం అమలు చేశారు. దానివల్ల స్టేట్ మొత్తం ఇబ్బంది పడి ఏం మాట్లాడాలన్నా భయపడుతూ ప్రజలు తీర్పుని రెడీ చేసుకొని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూశారు. చూసి కరెక్ట్గా వాళ్ళకి 11 అనేది ఇచ్చారు. 11 ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన మా రాజ్యాంగం 2.0 నేను వస్తే నరుకుతా కొరుకుతా చేస్తానంటే మళ్ళీ అదే 11 కూడా ఉండదు. రేపు పొద్దున ఆయనకి కూడా అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తొక్కేశారు ప్రజలు, తొక్కేశారు ఆల్రెడీ. మతి చెల్లించిపోయి ఇక ఏదైనా ఆ విధంగా మాట్లాడతాం. వాళ్ళందరూ అంటే మమ్మల్ని కాపాడతారు కదంటే ఎవరైనా మనమైనా ఒక సైకోల్కి, బ్లేడ్ బ్యాచ్లకి భయపడతాం. ఎందుకంటే పోలీసుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదులుతున్నారు వెళ్ళినా అనే ఆ ఉద్దేశంలాగా అలాంటి వాళ్ళు వస్తే మనకి బాగుంటుందనే ఉద్దేశం ఆయన పెంచి పోషిద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చారు, మంచిదే. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కొద్దిగా ప్రశాంతంగా ఆ గంజాయి అనేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఉండే రోడ్ల మీద ఆడపిల్లలకు భయం వేస్తూ ఉండేది. అర్థం కొద్దిగా 10 గంటలప్పుడు రావడానికి కూడా ఇళ్ళకి రావాలంటే ఒక లైటింగ్ ఉన్నా సరే ఒక ఏరియాలో ఒక సందుల్లో వస్తుంటే ఇబ్బంది పడుతుండేవారు. ఏంటంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళ చూపులు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ తేడా ఉంటాయి. ఏమి చేయకపోవచ్చు, కొంతమంది చేయొచ్చు. దానివల్ల వాళ్ళని అణిచిపెట్టే విధంగా అసలు గంజాయిని ఇప్పటికే ఎక్కడ కనిపించడం లేదు. అలాంటి బ్యాచ్ కూడా ఎవరు దొరకట్లేదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం అయితే మంచి చర్య తీసుకుంది. జగన్ గారి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఆయన రాడా అంటే నేను అంటున్నట్టు ప్రజలు చంద్రబాబు నాయుడు 1 year అయింది పరిపాలన వచ్చి, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అందుకు ప్రజల్లోకి వెళ్తాము, మేము చంద్రబాబు నాయుడు ఎండ కడతాము, అది ఇదని మాట్లాడారు. ప్రతి వాళ్ళకి ఏంటంటే అండి, ఇప్పుడు ఓడిపోయారు జగన్ గారు, ఓడిపోయిన దాని మీద బాధతో ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఆ అవకాశం కూడా ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వని అవకాశాన్ని అసెంబ్లీలో వచ్చి మాట్లాడి ఆయన నియోజకవర్గానికి కావాల్సిందో లేకపోతే మొత్తం పార్టీ అధినేతగా ఏం చేయట్లేదని చెప్పాలని చెప్పవచ్చు. కానీ ఆయన ట్వీట్ పెడితే వాళ్ళ అభిమానులే కానీ కార్యకర్తలే కానీ ఆ పార్టీ ఉంటుంది కనుక అందరూ ఆలోచిస్తారని అనుకున్నాడు. ఒక ప్రతిపక్ష నేతగా ప్రశ్నించడం తప్పు కాదు, కానీ చేస్తున్న పనులను అతనే ప్రచారం చేస్తున్నాడు చక్కగా. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమల్లోకి తీసుకొచ్చింది. మొదట్లో ఎవరు కూడా తీసుకొచ్చి బడ్జెట్ ఇచ్చిన పరిస్థితి కానీ మనకున్న ఈ ఆదాయ పరిస్థితులు కానీ అన్ని తొంగలో తొక్కేసినట్టుగా మొత్తం కరప్ట్ చేశారు. దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఇవన్నీ తీసుకొచ్చి అందరికీ పథకాలు అందించాలంటే చాలా పెద్ద పనే. అది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం కూడా అతను అడుగుతుండడం వలన కానీ దేనికైనా ప్రజలు అడుగుతున్నారని కానీ గబగబా అన్ని హామీలు అవకాశం ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి చక్కగా అమలు చేస్తూ ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం ముందు పెన్షన్లు పెంచారు. ముసలోళ్ళు ఇబ్బంది పడకుండా పెద్దవాళ్ళు వాళ్ళకి పెన్షన్ల అమలులోకి తీసుకొచ్చారు. తర్వాత గ్యాస్ సిలిండర్ 3 సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ పథకం అమలు చేశారు. ఇప్పుడేమో తల్లికి వందనం కూడా అమలు చేశారు. రైతు భరోసా కేంద్రంతో పాటు నిధులతో రెడీగా ఉన్నారు. తర్వాత ఈ సూపర్ 6లో భాగంగా ఇంకోటి మహిళలకి ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు. మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. అన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం గురించి ప్రజలు అనుకునేది బాగానే ఉంది. వాళ్ళు గుర్తు చేయడం వరకే వాళ్ళ పని, వాళ్ళ ప్రధాన పాత్ర. ఇంకంతకన్నా వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. వాళ్ళని చూసి ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలని కోరుకునే ప్రజలు ఎవరు ఉండరు. కడపలో కూడా ఆయన హవా తగ్గిపోయింది. కడపలో కూడా ఉండకపోవచ్చు. ఇంకా రేపొద్దున అది కూడా ఖాళీ చేసేసి పులివెందులు కూడా ఖాళీ చేసి బెంగళూరు వెళ్లాల్సిందే. కానీ ప్రభుత్వం మళ్ళీ రాదు.